నన్ను నింపెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. మూడవ వర్తమానం వినేందు పిల్లరా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యానికి సిద్ధపడదాం. మన హృదయాలను సిద్ధపరచుకుందాం. పిల్లలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని పరిశుద్ధపరచటానికి మీ సన్నిధిని మాకు తోడుగా నిచ్చి మీ ప్రియ బిడ్డలను ఇక్కడికి తీసుకొని వచ్చారు ప్రభువా. మాలో ఉన్న మీకు వ్యతిరేక్తమైనటువంటి ప్రతి చెడు స్వభావాన్ని తీసివేసుకోవాలని, ఏదైతే మీ మీద మేము తిరుగుబాటు చేస్తున్నామో, మీకు ఇష్టం కాని పని మేము చేస్తున్నామో దానిని మేము తెలుసుకొని దాని నుంచి విడుదల పొందాలని గొప్ప సంకల్పంతో మీరిచ్చినటువంటి ఈ మీటింగ్స్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని పరిశుద్ధపరచుము, మా లోపములను సరిచేయము, మా మనస్సాక్షి యొక్క సున్నితత్వాన్ని కోల్పోకోకుండా బహు జాగ్రత్తగా ఎక్కడ మేము కోల్పోయామో, మీ సాన్నిహిత్యాన్ని ఎక్కడ మేము పాడు చేసుకున్నామో, ఎక్కడ మీకు మేము దూరం అయిపోయామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవటానికి, జక్కయ్య ఎలాగైతే తను స్కాన్ చేసుకున్నాడు, అరికాల నుంచి నడినెత్తి వరకు మమ్మల్ని మేము స్కాన్ చేసుకోవడానికి సహాయించి, ఎక్కడ లోపం సరిచేయబడాలో, ఎక్కడ ఎత్తుందో, ఎక్కడ పల్లముందో దానిని మేము సరి చేసుకునేటట్లుగా మీ వాక్యం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచుకోవటానికి మాకు సహాయం చేయండి ప్రభు. నైనా మీ బిడ్డల ఆత్మీయ జీవితం విషయంలో, నాణ్యత పెంచే విషయంలో నేనెక్కడ తక్కువగా ఉండలేదు ప్రభు. బోధించే సామర్థ్యం నాకుంది కదా అని నేర్చుకునే విషయంలో నేనెక్కడ తక్కువగా ఉండలేదు ప్రభు. నేను కూడా నేర్చుకునే మనసుతో బోధించడానికి నాకు సహాయం చేయి. మమ్మల్ని అందరినీ కూడా బలపరచిన, ప్రతి చీకటిని గద్దిస్తూ మాతో కొనసాగమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడి యొక్క సృష్టిలో అతి ప్రమాదకరమైన జాతి ఏంటో చెప్పగలరా? పక్షి జాతి ఉంది, జంతు జాతి ఉంది, చేప జాతి ఉంది, పంచభూతాలు ఉన్నాయి. ఇదంతా కూడా సృష్టిలో మిళితమై ఉంది. అన్నగారు చెప్పినట్లుగా మానవ జాతి కూడా ఉంది. దేని వలన దేవునికి హాని కలిగింది? పక్షులు దేవుడు ఏదైతే ఆదేశించారో దానికి తగ్గట్లుగా ఏలియాకి ఆహారం ఇవ్వమంటే పక్షి వెళ్ళి, కాకి వెళ్ళి ఆహారం అందించింది. జంతువులు సింహాల గుహలోనికి దానియేలు విసిరివేయబడినప్పుడు వాటి నోళ్ళు మూసుకోండి అంటే నోరు తెరవకోకుండా చక్కగా పెంపుడు జంతువులాగా మారిపోయి దానియేలు పాదాల దగ్గర అవి కూడా కూర్చున్నాయి. యోనాని 3 రోజులు నీ కడుపులో ఉంచుకో అంటే జీర్ణించుకోకుండా 3 రోజులు జాగ్రత్తగా తన కడుపులో దాచు. సముద్రానికి హద్దును ఏర్పరిచి నువ్వు ఈ హద్దు దాటమాక, అక్కడ వరకే నీ సరిహద్దు అంటే అక్కడ వరకే తను ఉంది. దేవుడు సెలవిచ్చేంత వరకు దాటి రమ్మంటే వచ్చింది. అలాగే పంచభూతాలు కూడా దేవునికి లోబడి, కానీ అత్యంత ప్రేమగా తన స్వరూపములో రూపింపబడినటువంటి మానవ జాతే దేవుని యొక్క సింహాసనాసీనమైనటువంటి ఆ వైభోగాన్ని నుంచి, ఆ పరలోకం నుంచి మానవుడు కిందికి లాగేశాడు. ఎవరి వల్ల దేవునికి ఈ సృష్టిలో దేని వల్ల ప్రమాదం హాని జరగలేదు, కానీ ఒక మానవుడి వల్లే
కాబట్టి ప్రియులారా, చివరికి సిలువనెక్కించేదాకా కూడా సిలువలో ఆయన రక్తమును చిందించేంత వరకు, తన ప్రాణాన్ని తీసేంత వరకు కూడా ఆయన మీద మానవుడు మాత్రమే పగబట్టాడు. మనల్ని సృష్టించినటువంటి పాపానికి ఆయనే శాపగ్రాహిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎవరో దానికి కారణం మానవ జాతి. కాబట్టి ప్రియులరా, ఎంత భయంకరమైనటువంటి స్వభావంతో మనం జీవిస్తున్నా కానీ ఆ భయంకరమైనటువంటి స్వభావాన్ని తీసివేయడానికి ఎంతో వాక్యము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. మనలో ఉన్నటువంటి ఆ పాప స్వభావాన్ని తీసివేయాలని పరిశుద్ధ సేవకుల ద్వారా, సహవాసం ద్వారా ఎంతో వాక్యమును అందిస్తున్నారు. ఇక్కడ యెహోషువ గొప్ప భక్తిపరుడు. మోషే చేత నడిపించబడినటువంటి వ్యక్తి. మోషే దగ్గర ఎంతో భక్తిని నేర్చుకున్నాడు. తర్వాత మోషే తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. ఇందాక మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతాపన్న నేను మాట్లాడుకుంటున్న విషయం, ఇక్కడ ఇంతమంది సహోదరులు ఈ సంఘాన్ని బలపరచడానికి, ఈ మీటింగ్స్ కోసం ఎక్కడెక్కడో చాలా దూరం నుంచి వారి సంఘాలను వదిలేసేసి, వారి సంఘాల్ని, స్వసంఘాల్ని వదిలి ఇక్కడికి వచ్చి ఎందుకు ఇంతగా తపన పడుతున్నారు? ఏదో పెద్ద బోధలు కూడా వాళ్ళకి లేవు. వచ్చి ప్రార్థనలో ఉంటారు, ఇక్కడే కనిపెట్టుకుంటున్నారు, ఇక్కడే చుట్టూ తిరుగుతున్నారు, ఇక్కడ మన అవసరతలు తీరుస్తున్నారు, మనకేం కావాలో చూస్తున్నారు. క్రీస్తు తిమోతి గారిని అయితే నేను చూడలేదు, కానీ వారి భక్తిని, వారి నీతి భక్తిని ఈ బిడ్డలో చూస్తున్నప్పుడు ఎంత గొప్ప భక్తి చేశారు అన్న సంగతి మాకు అర్థమైంది. అలాంటి మోషే తర్వాత యెహోషువ ఎలాంటి భక్తి చేశాడు? ఇక్కడ ఆకాను కూడా యెహోషువ దగ్గర భక్తి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. మోషే దగ్గర యెహోషువ ఎలా నేర్చుకున్నాడు, యెహోషువ దగ్గర కూడా ఆకాను అంత భక్తిని నేర్చుకోవాల్సి ఉంది. ప్రతిరోజు ఎంతో బోధించబడుతుంది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన, బోధ, ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నీ కూడా చెప్పబడుతున్నాయి. యెహోషువ 7వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలును తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరాహు ముని మనవుడును, జబ్ది మనవుడును, కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను. కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. ఎంతో బోధించబడ్డాడు ఈ ఆకాన్. ఎన్నో ప్రసంగాలు, యెహోషువ గొప్ప ప్రసంగాలు, సవాల్కరమైనటువంటి ప్రసంగాలు, పరిశుద్ధమైనటువంటి వాక్యం ఎన్నోసార్లు వినుంటాడు. ఎంతో పరిశుద్ధపరచబడవలసి ఉండగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎన్నో హెచ్చరికలు. ఏమని? శపితమైన దాని విషయంలో కొంచెమైనను మీరు తీసుకొనకూడదు, అంతే. తీసుకుంటే మీరు శాపగ్రస్తులు అవుతారు. శపితమైన ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా ఈ మాట చెప్తానే ఉన్నాడు. కానీ ఈ ఆకాన్ ఏం చేశాడండి? ప్రియులారా, ఏంటంటే పాపంలో తప్పేమి లేదు అని సైతాన్ని మనకు బోధిస్తాడండి. దాన్ని మాత్రం చక్కగా నమ్మేస్తాం. పాపంలో అసలు పాపమే, కానీ ఈ పాపంలో తప్పేమి లేదు, ఈ చిన్న దొంగతనంలో తప్పేమి లేదు, ఈ చిన్న అబద్ధంలో తప్పేమి లేదు. అంటే అసలు ఏంటి? పాపంలో తప్పేమి లేదని సైతాను, అదే కదా ఇక్కడ జరిగింది ఆకాన్ విషయంలో. శపితమైన దాని విషయంలో నువ్వు ఏది ముట్టుకోకూడదు, ఏమి తీసుకురాకూడదు. అక్కడి నుంచి బోధించబడ్డాడు. మరి ఎందుకు ముట్టుకున్నాడు? ఎందుకు దొంగతనం చేశాడు?
ప్రియులారా, అదేనండి, పాపంలో తప్పేం లేదు. దయ్యం మనకి నేర్పుతుంది. ఇది పెద్ద తప్పేం కాదు. అప్పుడప్పుడు చిన్న చిన్న పాపాలు చేయొచ్చు, అది పెద్ద పాపమే కాదు. ఈ చిన్న చిన్న తప్పులు పెద్ద పాపం కాదు. ప్రియులారా, అనేక వాగ్దానాలు సైతాను మనకి నేర్పిస్తూ ఉంటారు. దాని మాట బాగా వింటాం, కానీ శపితమైన దానిలో నువ్వు ఏది ముట్టకూడదు అన్న విషయం మాత్రం పెద్దగా మనలో క్రియ జరగదు. ఏదో సైతాను మాత్రం ఏదైనా చెప్తే మాత్రం వెంటనే లోబడిపోదు. అదే ఆది కాండంలో కూడా అక్కడ ఒక మాట ఉంటుంది, 2వ అధ్యాయం 17వ వచనంలో, అయితే ఈ చెట్ల ఫలంలో నువ్వు దేన్నైనా తిను, ఈ చెట్ల ఫలంలో నువ్వు దేన్నైనా తినవచ్చు నిరభ్యంతరంగా, కానీ చదవండి, అయితే మంచి చెడులను తెలుగునిచ్చు వృక్ష ఫలములను నువ్వు తినకూడదు. నీవు వాటిని తినుదనమన నిశ్చయముగా చస్తావు. ఇక దీంట్లో ఏం చిన్న వెసులుబాటు కూడా లేదండి. ఎప్పుడైతే నువ్వు దాన్ని తింటావో ఆ రోజు నువ్వు చస్తావు. ఖచ్చితత్వంతో దేవుడు ఆజ్ఞాపించాడు. జాగ్రత్త. ఎంత జాగ్రత్తగా ఉండాలండి? దేవుడు చెప్పిన మాట, తినుదినమున నువ్వు చస్తావు. సరే, 3వ అధ్యాయంలోకి వెళ్ళి 4వ వచనం చదవండి. దేవుడేమో నువ్వు చస్తావన్నాడు, అందుకు సర్పము నువ్వు చావనే చావు. బా, చూడండి అసలు ఎంత తేడాను. నువ్వు తినుదినమున నువ్వు చస్తావు అని దేవుడు చెప్తుంటే సైతాన్ ఏం చెప్తుంది? నువ్వు చావనే చావు, నిరభ్యంతరంగా తినొచ్చు. ఎవరి మాట విన్నారండి వీళ్ళు? ఇన్ని సంవత్సరాలుగా సహవాసానికి చర్చికి వస్తున్నావు, ఎందుకు నువ్వు ఇంకా మారు మనసు పొందలేదు? ఇది కారణం. ఏం పర్లా, నువ్వే నరకానికి పోవు, అంత ఒత్తుదే, నువ్వే నరకానికి పోవు. ఈ పాపంలో పెద్ద తప్పేం కాదు. దేవుడేమో నువ్వు నరకానికి పోతావు అంటది, సైతానం నువ్వు పావనే పావు. దేవుడేమో నిన్ను పరిశుద్ధపరిచి నిత్యత్వంలో తీసుకెళ్ళాలంటాడు, సైతాను మాత్రం ఏం అవసరం లేదు. దేవుడేమో నువ్వు చస్తావంటాడు, సైతానేమో నువ్వు చావనే చావు. చూడండి ప్రియులారా, ఎంత యుక్తిగా మనల్ని దేవుని రాజ్యానికి వారసులు కాకుండా సైతాను అడ్డుపడతాడు. దేవుని మాటగా అంత విలువగా ఇవ్వలేదు. అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలండి అది. అదే ఇందా నేను చెప్పాను చూడండి, సృష్టిలో ప్రమాదకరమైన జాతి ఏంటంటే మానవ జాతి. ఇట్లాగా ఎవరైనా ఏదైనా ఇంకా మిగతాది ఏ జాతి అయినా తప్పిపోయిందండి దేవుని మాటలకి? జలప్రళయం రమ్మంటే లోబడిపోయింది, నీరు లోబడిపోయింది. ఇప్పటితో నువ్వు ఆగిపో అంటే ఆగిపోయింది. పంచభూతాలు కూడా దేవునికి లోబడి, కానీ మానవ జాతి మాత్రం దేవునికి లోబడలేదు ఇప్పటి వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా. ఇంత వాక్యం వింటున్నావు, ఎన్నో అవసరతలు నీ కుటుంబంలో ఉన్నాయి, కానీ ఇప్పటికీ సైతాను యొక్క ఆధిపత్యం కింద నువ్వు ఉండవు. నిన్ను సృజించినటువంటి దేవుని ఆధిపత్యంలో నువ్వు ఉండాల్సి ఉండగా నిన్ను నాశనం చేసి నరకానికి లాక్కుపోయేటటువంటి సైతాన్ ఆధిపత్యం కింద ఇంకా నువ్వు జీవిస్తున్నావు. అరే, కుటుంబంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఎంత ప్రార్థన చేయాలి అసలు ఈ సమయంలో? నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం. ప్రియులారా, నువ్వు కన్నా బిడ్డల మీద నీ దేవునికి ఆధిపత్యం ఉండాలి, కానీ అసలు వాడి ఆధిపత్యం ఏంటండి మన బిడ్డల మీద? నువ్వు కన్నావు, నీ బిడ్డల మీద నీకు ఆధిపత్యం ఉండాలి. ఏది? మాట వినని కుమార్తె, మాటకు లోబడని భార్య, భర్త. ఏంటి? ఎందుకు మన ఆధిపత్యం చెల్లుబాటు కావట్లేదు? దేవుని ఆధిపత్యం ఎందుకు చెల్లుబాటు కాలేదు? మన బిడ్డల మీద మనం కంటే వాడి ఆధిపత్యం ఏంటి అసలు మన బిడ్డల మీద?
మన దేవునికి ఉండాలి మన బిడ్డల మీద ఆధిపత్యం, మనకు ఉండాలి. అసలు వాడికి ఆధిపత్యం ఎందుకు ఉండాలి? సైతాను మాటకి ఊరికే లోబడిపోతాం. పాపం అనేది ఒక మంచి వాగ్దానం చేస్తుందండి. అది ఈ వాగ్దానమే చేసింది. ఏమంది? ఆదామవ్వతో నువ్వు చావనే సావు. మంచి వాగ్దానం. వెంటనే నమ్మేశాడు ఆ వాగ్దానాన్ని. దేవుడు వాగ్దానాలు మాత్రం నమ్మల. నువ్వు తినకూడదు, తింటే చస్తావు. ఈ వాగ్దానం మాత్రం నమ్మల. నువ్వు సావనే సావు అన్న వాగ్దానం మాత్రం వెంటనే నమ్మేశాడు. పర్లా సిగరెట్ తాగొచ్చు, ఏమవుతుంది? పర్లా మందు తాగొచ్చు, ఏం కాదు. నా యవ్వనంలో కూడా ఇదేనండి, ఇదే. నాకు తర్వాత అర్థమైంది. అంటే ఎంత ఈజీగా నన్ను సైతాను వాగ్దానం చేసి లోపరుచుకుందో అన్న సంగతి నాకు అర్థమైపోయింది. రే, ఒక బీరను ఒక బిర్యానీ తినరా, అసలు బా మీ బాడీ స్టీల్ బాడీ లాగా స్ట్రాంగ్ బాడీ చూడండి. అసలు ఇది చిన్న వయసు, అప్పుడే 15, 16, 17 ఆ వయసులోకి వస్తారు. అరే ఆ సిగరెట్ తాగి స్టైల్. అరే సిగరెట్ తాగకపోతే మొగడవే కాదురా, ఫ్రెండే, స్నేహితుడే. అసలు నువ్వు మొగడు అనిపించుకోరా సిగరెట్ తాగకపోతే. ఈ చిన్న చిన్న విషయాలకి లోపడిపోయి చివరికి పెద్ద అగాధంలోకి వెళ్ళిపోయి త్రాగుడులో సిగరెట్లో 15 లక్షల రూపాయలు నాశనం చేసుకున్నా. ఎక్కడ? చిన్న వాగ్దానం, సైతాన్ చేసిన వాగ్దానం. ఇది తాగితే ఏం కాదు, ఈ సిగరెట్ నీకే పెద్ద ప్రాణమేం పోదాయా, ఏదో కొంచెం ముందాగినంత మాత్రాన ఈ పెద్ద ఇదేమవదు. ప్రారంభ దశ అలాగే ఉంటుంది. ప్రారంభంలో అలాగే ఉంటుంది. సైతాన్ చెప్పే మాటలు అలాగే ఉంటాయి. భలే ముద్దుగా, మనకు బాగా వినసొంపుగా. ఈ ఆకాను అదే చేసాడండి. పర్లా తీసుకో. వాళ్ళు అట్టగా చెప్తారులేండి, దేవుని సేవకులు అదే ఉంది, ఎప్పుడు ఇదే చెప్తా ఉంటారు. అబద్ధం ఆడకుండా, చిన్న దొంగతనం చేయకుండా జీవితం ఎలా గడుచుద్దు బెదరో. అసలు జీవితం గడుచుద్ది అసలు. అది ఎవడన్నా ఉన్నాడంటే ఆడ అబద్ధాలే ఆడుతున్నాడు, మొత్తదే ఆడు చేస్తాడు. ఈ చెప్పేవాడు కూడా చేస్తాడండి, చెప్పడం బాగా చెప్తాడు. ప్రియులారా, సైతాను ఒక మంచి వాగ్దానం చేసి ఏం లేదు, అప్పుడప్పుడు చూడండి, చిన్న విషయం. షుగర్ వ్యాధిగ్రస్తుడు స్వీట్ తినకూడదు. అప్పుడప్పుడు తింటే పర్లేదు, కొంచెం టీలో కొంచెం షుగర్ వేసుకుంటే పర్లేదు, మరి సప్పకుండా కొంచెం. అరే ఇది నీ తర్వాత నీ శరీరాన్ని కుసింపజేస్తుంది. ఏదైనా చిన్న కాలుకి పుండు వస్తే చివరికి కాలు తీసేసే పరిస్థితి వస్తుంది ఈ చిన్న చెంచా షుగర్ వల్ల. ఇది తినకూడదన్న సంగతి నీకు తెలుసు, అయినా కానీ నువ్వు అది లేకుండా టీ తాగలేకపోతావు. కొంతమంది ఎక్కడ కూడా దొంగలు ఉంటారు, ముట్టుకుని మింగేస్తానండి. ఎవరైనా చూస్తారేమన్నా షుగర్ ఉన్నామని చూస్తూ ఉంటాను. ఇంట్లో ఎవరు బయటకు వచ్చినాక వాళ్ళ సరదాలు తీర్చుకుంటారు. ఇంట్లో భార్య ఇవ్వదు, బయటకు వచ్చి క్యాంటీన్ దగ్గరికి వచ్చి ఆడికి ఇష్టం వచ్చినట్టు తినటం, ఇష్టం వచ్చే టీ కాఫీ తాగడం, చక్కగా షుగర్ పేషెంట్ కానట్లుగా. చూడండి ప్రియులారా, ఇది మంచిది కాదన్న సంగతి మనకు తెలుసు, అయినా కానీ మనతో మంచి వాగ్దానం ఏం కాదు, పర్లేదు, ఎప్పుడు సప్పుడు టీ ఎంతకాలం మంది తాగుతాం, సప్పుడు కూరలో. ప్రియులారా, ప్రజలు దారి తప్పేటట్లుగా సైతాను వాగ్దానం చేస్తుంది. మన ఇళ్ళకి మార్కెటింగ్ చేసేవాళ్ళు వస్తారు, 100 రూపాయలకి 5 సబ్బులండి. అబ్బా కొత్తగా మేము గది లేక మీ ఇళ్ళ మీదకి రావట్లా, మా యొక్క కంపెనీ గురించి తెలియదు మీ అందరికీ, పబ్లిసిటీ కోసం అతను, అంతేకాని గది లేక మీ ఇళ్ళ చుట్టూ మేము అమ్ముకోవడానికి రావట్లా. ఈ మార్కెటింగ్ చేసేవాళ్ళు మనతో అలాగే చెప్తారు. మనతో కోల్పెత్తారు. ముందు 4 అంటాడు, తర్వాత 5 అంటాడు, తర్వాత 6 అంటాడు, 10 కోడి ఇచ్చేసి పోతాడు. 10 సబ్బులు ఇచ్చేసేసి బట్టల సబ్బులు అంట కడతాడు. సైతాను కూడా ఇట్లాగే మనకు అంట కట్టు, మంచి మంచి వాగ్దానాలు చేస్తుంది.
కొనుగోలుదారుని నమ్మించడానికి ఎన్నో పనులు ఈ మార్కెటింగ్ వాళ్ళు చేసినట్లుగా సైతాను కూడా నమ్మించడానికి ఆదాము అలా నమ్మించేసిందండి. ఆదాము అవని అట్లా నమ్మించేసింది, ఆకాన్ని అట్లా నమ్మించేసింది. ఏం కాదు పర్లా, ఈ పాపం తప్పేం లేదా, ఇది పెద్ద అసలు పాపమే కాదు, దీన్ని అసలు పాపం అంటారా? పెద్ద లారీడు దోసుకుని పోతున్నావా నువ్వేమన్నా? చిన్న బంగారపు కన్ని ఒక వెండి, ఒక 50 తులాలు, ఒక శ్రీనాథం మాత్రం, ఇది పెద్ద దొంగతనం అంటారా? ఇది పెద్ద పాపమా? ఏం పర్లేదు, అసలు ఇది పాపమే అన్నారు. అసలు ఇది పాపమే అన్నారు. ఇది చిన్న తప్పు. పాపాన్ని తప్పును కూడా విడదీసి మనకు చూపించి మంచి వాగ్దానం చేసి ఆ శాపంలో పాలు పొందేటట్లుగా చేసేస్తుంది. ఆకాని జీవితం అదే జరిగింది. తిన్నారు, ఇద్దరు తిన్నారు. ప్రభు ముందుకు ధైర్యంగా వచ్చారా? పిల్లరా బాగా గుర్తుంచుకోండి, ఎప్పుడైతే దేవుని వాక్యము వింటూ కూడా వాక్యానుసారంగా నీ హృదయాన్ని సరిదిద్దుకోవో, దేవుని ముందు ధైర్యంగా నిలబడలేరండి. కూర్చోలేవు, ధైర్యంగా చూడలేవు, ప్రభు వైపు చూడలేవు. నువ్వు యథార్థంగా నువ్వు ప్రార్థన చేయలేవు. నీలో శాపం పెట్టుకొని అసలు నీకు మంచి ప్రార్థన వస్తుందా? నీలో దోషం పెట్టుకొని దేవుని ముందు యథార్థంగా ప్రార్థన చేయగలవా? అందుకనే దేవుణ్ణి కలుసుకోలేకపోతున్నావు. వస్తున్నావు కానీ దేవుణ్ణి కలుసుకోకుండానే వట్టి చేతులతో వెనక్కి వెళ్ళిపోతున్నావు. రావడానికి వస్తున్నావు. దాంట్లో ఉన్నాడు ఆదాము, ఇద్దరు ఉన్నారు. కానీ ఎప్పుడైతే చెయ్యొద్దన్న పని చేశారో దేవుని ముందుకు రావడానికి మొక్కొచ్చారు. ప్రియులారా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. సైతాను ఒకేసారి పెద్ద పాపంలో పడేదు. బాగా గుర్తుంచుకోండి ఈ మాట. ఓ పెద్ద పాపం తీసుకొచ్చి నేను నెత్తిమీ పట్టదు. శుతిమెత్తగా, ముద్దు ముద్దుగా, కొంచెం కొంచెం దేవునికి కొంచెం దూరంగా, ఇంకొంచెం ముద్దు ముద్దు మాటలు చెప్పి ఇంకొంచెం దూరం, ఇంకొంచెం దూరం, చివరికి నరకానికి లాక్కుపోతాడండి. అది ఒకేసారి నిన్ను నరకం చూపించేసేసి దాన్ని చెప్పి తీసుకెళ్ళడం. నెమ్మదిగా, ముద్దు ముద్దుగా, శుతిమెత్తగా. ప్రతిరోజు యెహోషువ చేత వాక్యం చేత బోధింపబడుతున్నటువంటి బోధలు వింటున్నటువంటి ఈ ఆకాను ఎలా చేశాడండి అసలు పాపం? భార్య బిడ్డలు అందరూ ఉన్నారే, మంచి చక్కటి కుటుంబం, సమృద్ధి కలిగిన కుటుంబం. ఏం తక్కువ అండి ఆయనకి? ఏం తక్కువ? చూడండి, వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవునికి చెందిన వారిగా మనల్ని ఉంచుకోవడం, తనకు వశమైపోవాలని మనం అందరం, మన బిడ్డలతో సహా, మన కుటుంబం అంతా సమూలంగా, మన కుటుంబం అంతా వాడు వశమైపోవాలి. అసలు దేవుని ఆధిపత్యం అనేది అసలు కనపడకూడదు. ఇక్కడ ఈ కుటుంబంలో కనపడకూడదు. వెళ్ళండి, ప్రార్థనకి వెళ్ళండి పర్లా, కానీ వాక్యానికి లోబడమాట. వెళ్తే వెళ్ళండి పర్లా, వెళ్ళేస్తాడు, రానేస్తాడు, ఇక్కడ కూర్చొనిస్తాడు. 1 కాదు, 2 కాదు, 3 ప్రసంగాలు ఎన్నేస్తాడు. కానీ మారు మనసు వచ్చేసరికి మాత్రం అడ్డుపడతాడు. అదే ఇప్పుడు వరకు నెరవేరుతుంది. అదే ఇన్ని సంవత్సరాలుగా వాక్యం వింటూ ఇంకా మారు మనసు పొందలేని వ్యక్తులు మన ఇంట్లో ఉన్నారంటే ఇది కాదా? ప్రియులారా ఆలోచించండి నెమ్మదిగా. దేవునికి అసలు ఆ లింక్ కట్ చేసేస్తాడండి. చివరికి అసలు యేసు ప్రభు అనే మాట పేరెత్తకోకుండా చేసేస్తాడు. అనుకూల భక్తి బాగుంటే ఒక భక్తి, బాగపోతే మరొక భక్తి. బాగుంటే అన్ని బాగుంటే దేవుడు మంచుడు, బాగపోతే మాకేం చేశాడండి, ఎంతకాలం నుంచి అమ్మడెత్తున్నాం. ఆ ఎదురింటి వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, మాకు వచ్చిందా? మా పిల్లడికి వచ్చిందా? మా అమ్మాయికి వచ్చిందా? ఎదురింటి వాళ్ళకి వివాహం బాగానే జరిగింది, మా ఇంట్లో వివాహాలు జరిగినాయా? ప్రతి దాన్ని సైతాను నీ ముందు పెట్టి ఆత్మీయంగా ఎదగకుండా,
నీలో ఉన్నటువంటి శాప సంబంధమైనటువంటి పాపాన్ని తీసివేసుకోకుండా దేవునికి దూరంగా లాక్కుపోతాడు. దొంగిలించాడు. కొంతమందికి అపరాధ భావం ఉండదండి. అనాల్సిన మాట అనేస్తారు, చేయాల్సిన పని చేసేస్తారు. అరే ఈ మాట అనేసానే, ఈ తప్పు చేసేసానే, నా భర్త ఇట్లా మాట్లాడేశానే. ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక అపరిచిత వ్యక్తితో మాట్లాడాను ఇప్పుడు దాకా ఫోన్లో, నా భర్తని అనరాని మాట అనేసానే అనేసి వచ్చి దర్జాగా కూర్చున్నాం ఇక్కడ. ఆకాన్లాగా చెయ్యాల్సిన చేశాడు, తీసుకొచ్చి గుడారం కింద పెట్టాడు. చింతల్లి పెద్దల్లి అని బిడ్డలు వేసుకుని వాటేసుకుని ముద్దులు పెట్టుకుంటున్నాడు. చెయ్యాల్సినంత చేసి గుడారం కింద పాతి పెట్టి ఇంట్లోకి వచ్చి దర్జాగా తాపీగా ఏమి చేయనట్లుగా పిల్లలతో ముద్దులు ఆడుతున్నాడు. భార్య హోయ్ బాగున్నావా, హాయ్ వచ్చేసాను నేను ఇంటికి. బా ఎంత వేషధారనండి. వేషాభాషలు మాని మోస మార్గము వీడి ఎన్నాళ్ళు పాపములో ఈదులాడుచునుండెదవు భయమేలా. దేవునికి భయపడలేదండి అసలు దేవుని భయం అనేది లేదు. ఇక వాక్యం పెట్టినాడు, యెహోషువ వాక్యం రోజు పెట్టినాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు రోజు ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళా చేయాల్సినంత చేసి తాపీకి వచ్చి కూర్చున్నాడు. అసలు ఏమి తప్పే లేనట్లుగా, అసలు ఏ దోషం తనలో లేనట్లుగా మంచి ప్రార్థనా పనులాగా చేయాల్సినది చేస్తున్నాం. ఇంటికాడ వచ్చి ప్రార్థనలో మాత్రం ఏ మెరగని దానిలాగా తాపీకి వచ్చి కూర్చుంటున్నాం. ఏ వాక్యం కదిలించట్లా, ఏ వాక్యం నీ హృదయాన్ని తాకట్లా. ఆ విధంగా దిట్టపరుచుకొని వచ్చేస్తున్నది. ప్రభా నాతో మాట్లాడయ్యా, నేను ఎంత అవసరతలో ఉన్నాను ప్రభా, నా కుటుంబం ఎంత అవసరతలో ఉంది అని ప్రార్థనతో సిద్ధపడి రాట్లా. అసలు రానివుడు సైతాను నీ హృదయాన్ని రాతి గుండెలాగా చేసేస్తాడు. ఎన్ని అన్న వేసుకొని వాడు, ఎన్ని మాటలని చెప్పుకొని, ఎన్ని ఉపమానాలను చెప్పని, ఎన్ని రెఫరెన్స్లను నీకు మాత్రం ఒక్కడ కూడా తగలకూడదు. అంతే. నీ హృదయాన్ని మెత్తన చేసే మాట ఒక్కడు కూడా నీకు రాకూడదు. దావీదు కూడా అంతేనండి. చూడండి దావీదు విషయం కూడా చూద్దాం ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము. చేయాల్సినంత చేశాడు, అసలు వచ్చి మెదలకుండా. చూడండి అసలు చదవండి మీరు ఆ మాట. 2వ సమూయేలు 12వ అధ్యాయము 1వ వచనం చదవని ముందు. దావీదు నొద్దకు పంపెను, అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులుండిరి, ఒక ఐశ్వర్యవంతుడు. తర్వాత చదవండి, తర్వాత ఆ మాట. అసలు ఇట్లాంటి వాడు నా రాజ్యంలో ఉన్నాడా? దావీదు ఆ మాట విని ఆ మనుషుల మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక. ఎన్ని కబుర్లు చెప్తున్నాడు చూడండి. ఏం చేసి వచ్చాడు? చెప్పండి, ఏం చేసి వచ్చాడు? బత్షెబతో పాపం చేశాడు. ఆ పాపం ద్వారా ఒక కుమారుడిని అన్నాడు. భర్తకు తెలుసుద్దామని చెప్పేసి అది భర్తని ఉరియని చంపించేశాడు. సింహాసనం మీద కూర్చొని తీర్పులు తీరుతున్నాడు. అసలు మనస్సాక్షి లేదండి. అసలు నేను తప్పు చేశాను, నేను పాపం చేశానన్న చిన్న కొద్ది మనస్సాక్షి కూడా తనకు లేదండి. తీర్పులు తీరుతున్నాడు. అట్లాంటోడు మర్మంగా చెప్పాడు నాతాను ఇక్కడ. గ్రహింపు అప్పుడన్నగా రాజు కదా, కొంచెం భయపడి ఉంటాడు. మరి సూటికి చెప్తే బాగోదేమో.
మర్మంగా చెప్తే అర్థం చేసుకుంటాడేమోనని మర్మంగా చెప్పాడు ఈ స్టోరీ అంతా, ఈ గొర్రె పిల్లల స్టోరీ. అప్పుడు కూడా గ్రహింపోవాలా, అట్లాంటోడు నా దగ్గర ఉన్నాడా, నా రాజ్యంలో ఉన్నాడా, వాడు కనికరింపక ఈ కార్యం చేశాడు. వాడు తీసిరండి ఉరిది, చెయ్యాల్సిందంతా చేస్తారు, అమాయకంగా ఉంటారు. చెయ్యాల్సినంత చేస్తారు, గొయ్యి తీయాల్సినంత బాగా బలే తెస్తారు. అసలు గొయ్యి తీనట్టే, ఆ గొయ్యికి నాకు సంబంధం లేదు. తీసేది కుట్రలను పన్నేది వీళ్ళే, ఏం ఎరగనట్టుగా ఉండదు. నాగా లేదు సహోదరుడు, చిచ్చి ఏబే అట్లాంటిది. పిల్లరా, దేవుని సేవకుడు గనక లేకపోతే దావీదులో పాపము అలాగే ఉండేదండి. ఇక్కడ మామూలు సేవకుడు కాదు, ఉంది అక్కడ నాతాను, సవాలుకరమైనటువంటి సేవకుడు. ఏం చెప్పాడు? ఆ మనుషుడు నువ్వేనయ్యా, పక్షపాత పాపం చేసి ఆమెతో కుమారుడు కానీ అడ్డొస్తాడేమో, లేనిపోయిందేమో, జరుగుద్దామో అని చెప్పేసి అని తన భర్తను చంపించేసి మళ్ళా ఇక్కడ నువ్వు సింహాసనాసీనుడే తీర్పులు తీరుస్తావా? ఆ మనుషుడు నువ్వే. పిల్లరా, అదేనండి దేవుని సేవకుడు చేసే పని. ఎక్కడైతే పాపం ఉందో సేవకుడు తట్టుకోలేడండి దాన్ని చూసి. నీళ్ళు ఎక్కడ దాచిపెట్టావా, సేవకుడు తట్టుకోలేడు. ఆ మనుషుడు నువ్వే, ఆ స్త్రీవి నువ్వే. చేయాల్సినంత చేసి దర్జాగా వచ్చి చక్కగా తాపీగా కూర్చుంటావా ఇక్కడ? భర్త ఉండగా ఇంకొకరితో సంబంధం పెట్టుకొని ఏమెరగినట్టుగా వచ్చి ఇక్కడ కూర్చొని వాక్యం విని, ఈ అమ్మాయి అసలు అట్లాంటిది కాదండి అయ్యగారండి, ప్రార్థనకి ఎంత క్రమంగా వస్తుంది. ఎవరికండి? నాతాను ప్రవక్త గనక లేకపోతే, అసలు ఈ వెచ్చనివాడు లేకుంటే దావీదు తన పాపాన్ని గుర్తించేవాడు కాదు. దావీదు తన పాపాన్ని గుర్తించేవాడు కాదు. దేవుని సేవకులు లేకపోతే నీ పాపాన్ని నువ్వు గుర్తించలేవు. ప్రియులారా, యోహాను లాంటి, ఏలియా లాంటి, నాతాను లాంటి సేవకులు లేకపోతే నిర్భయంగా దేవుని వాక్యాన్ని చెప్పారండి. హేరోదు దగ్గరికి వెళ్ళాడు, నీ సహోదరుడి భార్యను ఉంచుకున్నావు. రాజు, హేరోదు రాజు. ఉన్నదన్నట్లుగా బోధించేటటువంటి సహవాసంలో మనం ఎదుగుతున్నాం, మనం పెరుగుతున్నాం, దేవుని వాక్యం వింటున్నాం. శుతిమెత్తగా చూసి చూడనట్టుగా ఈ పాపం గురించి ఆమె చెప్తే ఏమన్నా సందా ఇదేమో, ఇట్లాంటి అవసరం లేదండి ఇక మా సహవాసానికి. ఇట్లాంటి వాళ్ళు అవసరం లేదు. ఉన్నదన్నట్లుగా బోధిస్తారు. నీకు నచ్చకపోయినా, నీకు రుచించకపోయినా, నువ్వు ఒప్పుకోకపోయినా, ఉన్నదన్నట్లుగా దేవుని వాక్యాన్ని బోధించేటటువంటి సంఘంలో నువ్వు ఉన్నావు. దాని పర్యవసానం, యోహాను అలా బోధించినందుకు పర్యవసానం ఏం దక్కిందండి? మెడ తెగ నరకబడ్డాడు. భయపడ్డా? ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడ నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినాయో అక్కడ నీ రక్తము కుక్కలు నాగుతుంది. ఉన్నదన్నట్లుగా సవాలుకరంగా బోధించేటటువంటి సేవకులు